అందరికీ నమస్కారం. ఈరోజు మనం వర్తమానం గురించి మాట్లాడుకుందాం. అందరూ కూడా గతానికి సంబంధించిన బాధను, భవిష్యత్తుకు సంబంధించిన భయాన్ని పెట్టుకుని ఉంటారు. ఈ క్షణం వర్తమానంలో ఆనందంగా జీవించే వాళ్ళు భయం ఉండదు, బాధ ఉండదు, కోరిక ఉండదు. ఈ క్షణం సంపూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతారు. వర్తమానంలో జీవించేవాడు పరమాత్ముడితో సమానం. మీరు ఈ క్షణం గతానికి సంబంధించి కానీ భవిష్యత్తుకు సంబంధించి కానీ ఎటువంటి ఆలోచనలు చేయకుండా కేవలం చేస్తున్న దాని మీద ధ్యాస పెడుతూ వర్తమానంలో జీవించిన వాడు, పూర్తి ఎరుక కలిగిన వాడు పరమాత్మతో సమానం. అలాంటి వాడు ఈ క్షణాన ఆనందంగా ఉన్నవాడు రేపటి క్షణం కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే చేస్తారో ఆలోచన అదే రేపు భవిష్యత్తుగా మారుతుంది. ఈరోజు మీ ఆనందమే రేపటి ఆనందం. వర్తమానంలో